ఆయన డ్యూటీలో ఉన్నారు, డిస్టర్బ్ చేయొద్దు. అన్న అన్న రమేష్ అన్న ఒక్కొక్క తెలంగాణలో మీసు బస్సుతో ఐ క్యాట్రాక్ట్ సర్జరీ క్యాంప్ ని నిర్వహించడం మొదలు పెడుతున్నారు. మాట మనందరి అమెరికన్ తెలుగు సంఘం లాస్ట్ ఇయర్ ఎస్టాబ్లిష్ అయ్యి ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మన సేవ సంస్కృతి అలాగే సద్భావనతో కూడినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలను చేపట్టాలి అని మాట అనేటువంటి ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసి తద్వారా ఈ రోజున శంకర్ నేత్రాలయాతో అసోసియేట్ అయ్యి ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. చాలా మంది రిజిస్టర్ అయ్యారు. క్యాట్రాక్ట్ ఐ సర్జరీ క్యాంప్ సేవా కార్యక్రమాలని చారిటీ కార్యక్రమాలని నిర్వహించాలి అనేటువంటి సదుద్దేశంతో మరి ఈ రోజున మాట వారు చేపడుతున్నటువంటి అద్భుతమైన కార్యక్రమానికి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు శంకర్ నేత్రాలయ వారు ఆంధ్రప్రదేశ్ అలాగే తమిళనాడులో 117 ఐ క్యాంప్స్ ని కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ 117 ఐ క్యాంప్స్ లో కూడా ఒక్కటి కూడా వితౌట్ ఎనీ ఇన్ఫెక్షన్ అద్భుతమైనటువంటి ఐ క్యాంప్స్ ని వీళ్ళు కండక్ట్ చేయడం జరిగింది. సో వారికి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. ఇక ఇవాళ మన ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథుల్ని వేదిక మీదకి ఆహ్వానించే ముందు ద ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ మాటా శ్రీనివాస్ గనగోని గారికి ఇదే మా సాదర స్వాగతం. మాటా అనేటువంటి ఆర్గనైజేషన్ ని లాస్ట్ ఇయర్ ఎస్టాబ్లిష్ చేసి అందరూ కలిసి ఒకటే మాట మీద ఉండాలి, తెలుగు వాళ్ళందరూ ఎక్కడున్నా కులాలకి మతాలకి అతీతంగా అందరూ ఒకటే మాట మీద ఉండాలి అనేటువంటి సత్సంకల్పంతో ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సేవా కార్యక్రమాల్లో ముందుంటుంది మాట ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకుంటూ ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలను చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. శ్రీ ప్రదీప్ సామల గారు అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్ మాట వారి వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. టోనీ జానీ గారు జాయింట్ సెక్రటరీ ఫర్ మాట వారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. డాక్టర్ విజయ్ భాస్కర్ గారు ఇండియా కోఆర్డినేటర్ ఫర్ మాట వారి నేతృత్వంలో ఈ క్యాంప్ అంతా జరుగుతుంది. డాక్టర్ విజయ్ భాస్కర్ గారికి ఇదే ఆ శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. అలాగే మనకి
ఇక్కడికి విచ్చేసినటువంటి శ్రీ గణపతి రెడ్డి గారు ఆర్ఎంపీ ఇంజనీర్ అండ్ చీఫ్, వారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపై ఆహ్వానిస్తున్నాము. శ్రీ జనార్దన్ రెడ్డి గారు మేనేజింగ్ డైరెక్టర్, వారికి సాదర స్వాగతం, వేదిక మీద రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అరుణ్ కుమార్ గారు మీసు ఇన్ఛార్జ్, ఈ 117 ఐ క్యాంప్స్ జరిగిన దాంట్లో ద మీసు ఇన్ఛార్జ్ అరుణ్ కుమార్ గారు, వారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. డాక్టర్ హరి ఇక్కడపల్లి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అండ్ ఫిలిం ఫెడరేషన్ చాలా మంది ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది, వాళ్ళందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాము. ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ శ్రీ వల్లభనేని అనిల్ కుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సెక్రటరీ ఫిలిం అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ కె రాకేష్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి మన టెలివిజన్ అసోసియేషన్ ఫెడరేషన్ వాళ్ళు ఈ వెన్యూ కోసం చాలా సార్లు వాళ్ళ వంతు కృషి చేసి ఈ రోజు దీన్ని సాధించారు. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రసాద్ గారికి స్వాగతం అండ్ టెలివిజన్ ఫెడరేషన్ సెక్రటరీ శ్రీ విజయ్ కుమార్ గారిని వేదికకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో ఇవాటి కార్యక్రమాన్ని శంకర్ నేత్రాలయతో కలిసి మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ చేస్తున్నటువంటి ఫ్రీ క్యాటరాక్ట్ సర్జరీ, ఉచిత క్యాటరాక్ట్ సర్జరీ శిబిరంలో భాగంగా గౌరవ మంత్రి వర్యులు జ్యోతి ప్రజ్వలన చేసే కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నారు. వేద పండితుల వేద మంత్రోత్సవాలు కూడా ఉంటాయి. గౌరవ మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీనివాస్ కనగోని గారు, ప్రదీప్ శ్యామల గారు, అదేవిధంగా ఫెస్టివ్ ఫర్ జాయ్ వ్యవస్థాపకులు సోదరి సుమ గారు, రాజీవ్ కనకాల గారు, నటులు హరి ఇప్పలపల్లి గారు, డాక్టర్ విజయ్ గారు, మీ స్వీచార్జ్ అరుణ్ కుమార్ గారు. Friends for Joy team, Festival for Joy and ఫిలిం ఇండస్ట్రీ టీం అందరికీ నేను శంకర్ నేత్రాల తరపుని నమస్కారం చెప్తాను. எனக்கு తెలుగు చాలా బాగా తెలియదు, కొంచెం తెలుసు, బట్ ట్రాన్స్లేషన్ పర్సన్. శంకర్ నేత్రాలయ ప్రపంచం హాస్పిటల్, ఇప్పుడు ప్రపంచం హాస్పిటల్లో ప్రపంచంలో శంకర్ నేత్రాలయ కంటి ఆసుపత్రి మరియు మాటా తరపున సినీ ఫిలిం ఇండస్ట్రీ అసోసియేషన్ తరపున మీ అందరికీ నాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శంకర్ నేత్రాలయ మీకు తెలిసి ఉంటుంది, ప్రపంచంలోనే. అదేవిధంగా శంకర్ నేత్రాలయ అందరూ చెప్పలు కొట్టండి. అదేవిధంగా శంకర్ నేత్రాలయ తమిళనాడు, ఆంధ్ర ఫస్ట్ టైం తెలంగాణకు ఒక స్పెషల్ బస్సు, ఆంధ్ర తెలంగాణకి స్పెషల్ బస్సు ఒక ఏర్పాటు చేసి ఈ స్టేట్ మాత్రం ఒక బస్సే. అదే విధంగా నేను ఒక చెప్పినాను, ఏమైనా ఇక్కడ ఎవరికి ఆపరేషన్ చేస్తానో కుట్లు లేదు, నెప్పు లేదు, చూపికి నేను 100% గ్యారంటీ ఇస్తాను ఇక్కడ. అదే విధంగా మన కంట్రీలో 93 టైప్ ఆఫ్ డిసీజ్ ఉంది. ఇక్కడ క్యాట్రాక్ట్ మాత్రమే ఆపరేషన్ చేస్తాను. అదర్ దెన్ క్యాట్రాక్ట్, గ్లకోమా, రెటినా, యూవియా ఎవరైనా ఉన్నారో అవరికి అందరికీ చెన్నైకి పంపిస్తాను. అక్కడ చెన్నై కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఉచితమే అకామిడేషన్, ఫుడ్ అండ్ ట్రీట్మెంట్ ఆల్సో. ఈవెన్ రెటినా సర్జరీ ఇట్ ఇస్ కాస్ట్ 2 lakhs ఆల్సో వీఆర్ ట్రీటెడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అదేవిధంగా ఇక్కడ చెన్నైకి ఎవరు పంపిస్తానో అందరమే పేదవాళ్ళు మాత్రంగా అక్కడ చెన్నైకి పంపిస్తాడు. ఇక్కడ ఎవరినాలో ప్రాబ్లం లేదు. ఇక్కడ అన్ని మనుషులు ఎవరు 150 సర్జరీస్ వీఆర్ ప్లానింగ్ టు డూ హియర్. సో డెఫినెట్లీ అదేవిధంగా లాస్ట్ మినిట్లో చెప్పినాను, ఇప్పుడు చాలా మంది వచ్చిందారు, చాలా సంతోషంగా ఉంది.
பட் என்னென்ன இருக்கோ ஐ ட்ரை டு டூ எவ்ரிதிங். எல்லாருமே நான் கம்ப்ளீட் பண்ண நினைக்கிறேன். அதே విధంగా నైట్ టుడే 200 టోకన్స్ వి ఆర్ ఇష్యూడ్. 200 టోకన్ పేషెంట్ ని చూస్తాను నైట్ 10 గంటల. అదే విధంగా ఈ మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ ఎందుకు తెరమ స్టార్ట్ అయ్యింది, మన పద్మ ఫౌండర్ శంకర్ నేత్రాలయ పద్మభూషణ్ டாக்டர் எஸ்.எஸ். బద్రీనాథ్ గారు పేదవాళ్ళు 5 కిలోమీటర్లు పోయి ఆపరేషన్ செய்ய முடியாதவங்களுக்காக మీరు గడప గడప ఇంటి దగ్గర ఇక్కడే ఉంది చెప్తున్నాను. వాళ్ళకి ఏ అద్దాలైతే వేసానో అవి మీకు వేస్తాను. మీకు చూపు తప్పకుండా వస్తుంది. ఎవరు నిరుత్సాహపడద్దన్నారు గట్టిగా చెప్పట్లేదు. వారిని అభినందించవలసిందిగా కోరుతూ మన అమెరికన్ ఒక్కసారి ఇంటర్ఫియర్ చేస్తున్నాను. జస్ట్ ఇప్పుడే సార్ ఆల్రెడీ చెప్పారు ఎవ్రీడే 200 పీపుల్ కి టోకన్స్ ఇచ్చాము చూపిస్తున్నాము అని. ఎవరికైతే అవ్వట్లేదో ఈ క్యాంప్ తర్వాత వాళ్ళని అరుణ్ గారు మీరు చెన్నై రమ్మని చెప్పారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వారి అబ్బాయి ఫౌండేషన్ ప్రదీప్ ఫౌండేషన్ ద్వారా ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో మీరు చెన్నైకి వెళ్ళడానికి కావాల్సినటువంటి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం చాలా చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మన అమెరికా తెలుగు అసోసియేషన్. మనం అమెరికాలో ఎన్నో అసోసియేషన్ చూసాము, కానీ ఈరోజు మన తెలుగు రాష్ట్రాల ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో వాళ్ళు కలిసికట్టుగా 5,000 మంది మెంబర్స్గా ఒక అసోసియేషన్, ఆ ఆర్గనైజేషన్ ద్వారా, అలాగే ఇక్కడికి విచ్చేసిన లయన్స్ క్లబ్ వాళ్ళు, రెడ్ క్రాస్ వాళ్ళు, వివిధ వాలంటరీ సర్వీసెస్ వారందరికీ స్వాగతం పలుకుతూ, దయచేసి ఒకటి అర్థం చేసుకోండి, ఇది వారం రోజుల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని పూర్తిగా చెక్ చేసిన తర్వాత సరైన ప్రాపర్గా మొదట రిఫ్రాక్షన్ ఉంటుంది, తర్వాత ల్యాబ్ టెస్ట్ ఉంటాయి, తర్వాత లెన్స్ మెజర్మెంట్ ఉంటుంది, ఆ తర్వాత ఫిట్ ఉన్న వాళ్ళకే సర్జరీ చేయడం జరుగుతుంది. ఇది కేవలం క్యాట్రాక్ట్ ఫ్రీ సర్జరీ మాత్రమే. దీనికి జనరల్ చెకప్ ఉండదు. ఇక్కడ కేవలం క్యాట్రాక్ట్ సర్జరీ. ఈ అద్దాలు కానీ వీటికి మేము రేపు నిర్వహిస్తున్నాం ఒకరోజు క్యాంప్ మాత్రమే, కానీ మేజర్గా ఇక్కడ క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. బీపీ షుగర్ అన్ని కంట్రోల్ ఉన్న తర్వాతనే 99% సక్సెస్ రేట్ ఉంటుంది. 1% మనకు చిన్న చిన్న కాంప్లికేషన్స్ రావచ్చు. డయాబెటీస్ కంట్రోల్ లేకుండా లేదా హైపర్టెన్షన్, విజన్ డిమినిషింగ్ ఉండొచ్చు. అది 1% మాత్రమే. వాళ్ళు మళ్ళీ రెగ్యులర్ ట్రీట్మెంట్కి వస్తే ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే కాంప్లికేటెడ్ కేసెస్ ఉన్నాయో వాళ్ళని చెన్నైకి పిలవడం జరుగుతుంది. ఆ చెన్నైకి అక్కడ ఎవ్రీథింగ్ ఫ్రీ ఉంటుందండి. అకామిడేషన్, ట్రీట్మెంట్ ఎవ్రీథింగ్ ఫ్రీగా ఉంటుంది. కేవలం ఇక్కడ నుంచి మీకు ట్రాన్స్పోర్టేషన్ కోసం మాత్రం మేము కోఆర్డినేట్ చేసి మినిస్టర్ గారి అబ్బాయి ఆర్గనైజేషన్ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ చెన్నైలో అకామిడేషన్ అంతా శంకర్ నేత్రాలయ వాళ్ళు ఆపరేషన్ అంతా ఫ్రీగా చేస్తారు. మీకు ఎలా తారీఖు తర్వాత 27, 28 వ్యాలిడేటరీ ఉంటుంది. మళ్ళీ ఒకసారి ఆపరేషన్ చేసిన వారందరికీ ఫైనల్గా చెకప్ చేసి అంతా ఫిట్ ఉంటే ఇంటికి పంపించడం జరుగుతుంది. ఫిట్ లేని వాళ్ళకి కానీ ఏమైనా చిన్న చిన్న కాంప్లికేషన్స్ వస్తే వాళ్ళకి ఇక్కడ కానీ